జన్మ లక్ష్యం ఎంచుకుని పరిధి మేరకు శ్రమించే స్థితప్రజ్ఞుడి ధర్మం ముందు దుర్మార్గం దూదుపింజ అవుతుంది. రాజకీయాల ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం, కానీ వాటన్నింటినీ దాటుకుని కేవలం తన లక్ష్యం వైపు పయనించే నాయకుడికి ఉండే స్థితప్రజ్ఞత అసాధారణమైనది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం వింటుంటే ఒక నాయకుడు తన వ్యక్తిగత బాధను పక్కన పెట్టి జాతి భవిష్యత్తు కోసం ఎలా పరితపిస్తారో స్పష్టమైంది. కర్మయోగి ధర్మం జన్మ లక్ష్యం ఎంచుకుని దానికోసం నిరంతరం శ్రమించే వ్యక్తికి ఎదురయ్యే ఆటంకాలు తాత్కాలికమే. ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను, నేను బతికేది మీకోసం అని నాయకుడు గారు అన్నప్పుడు ఆ మాటలో 1000 ఏనుగుల బలం కనిపించింది. అధికారం ఉన్నా లేకపోయినా రోజుకు 16 నుండి 18 గంటల పాటు శ్రమించడం అనేది కేవలం రాజకీయ వ్యూహం కాదు, అది రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్న తిరుగులేని బాధ్యత. వ్యక్తిగత దోషణల కంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే ముఖ్యమని భావించి ఆయన నైజం సామాన్య ప్రజల్లో ఆయన పట్ల గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసింది. సభలో కనిపిస్తున్న జనసందోహం కేవలం ఒక గుంపు కాదు, అదొక బలమైన విజన్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహ దృక్పథం. చేతిలో సెల్ ఫోన్లు పట్టుకుని ఆయన ప్రతి మాటను రికార్డ్ చేస్తున్న యువత, ఆనందంతో కేరింతలు కొడుతున్న మహిళలు, ఇవన్నీ తెలుగు నేల మీద రాబోయే ఒక పెను మార్పునకు స్పష్టమైన సంకేతాలు. నాయకుడు విజన్ గురించి మాట్లాడుతుంటే ప్రజలు అందులో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. పిల్లలను బాగా చదివిస్తే వారు చరిత్రను తిరగరాసే శక్తి పొందుతారని ఆయన చెబుతున్నప్పుడు అక్కడ ఉన్న వేలాది మంది తల్లిదండ్రుల కళ్ళలో మెరుపు కనిపించింది. జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ ద్వారానే పేదరికాన్ని ప్రాలదోలవచ్చు అనే ఆయన నమ్మకం నేడు ప్రతి ఇంట ఆశగా మారింది. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక హెచ్చరిక కాదు, అదొక సాదర ఆహ్వానం. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, కష్టపడే తత్వాన్ని నమ్ముకోవాలని ఆయన పిలుపునిచ్చారు.